ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ శివభక్త విలాసము 9. శ్రీ శివుడు. ఓయి సుందర, ప్రాకృత జనుల ఎదుట నాతో నేను నీ దాసుడను కాను అంటివి కదా, ఆ మాట ఇప్పుడు రుజువు చేసుకోవచ్చును. జాగేలనోయ్. ముజ్జగజ్జననియగు ఈ ఉమాసుందరి షడానన గజాననులు దీనికి సాక్షులు అని ఆది భిక్షువు ముజ్జగముల దొర అయిన ఉమారమణుడు కరుణ పెంపున పలికాడు. సుందరుడు అంత తన ఎదుట కుడి చేత దాస్యపత్రికను పట్టుకుని వృషారూఢుడై గిరిజా కన్యక కార్తికేయ గణేశ్వరులతో కూడి గగనస్థులైన బ్రహ్మ విష్ణు ఇంద్ర యమ వరుణ కుబేర సూర్య చంద్ర సిద్ధ సాధ్య గరుడ గంధర్వ విద్యాధరాది సకల దివిజనులచే సంస్తూయమానుడై గణకోటులచే మ్రోగింపబడిన భేరీకా హళకాది వాద్య నినాదములు కలవాడు, మంగళవాద్యములచే స్తుతింపబడిన వాడు అయిన సర్వేశ్వరుని కన్నుల నిండుగా దర్శించుకొని వర్ణనాతీత శుభానుభూతి సముంచితాంతరంగుడై క్షణకాలము ఆ తేజో వైపుల్య వైభవమును నిర్విశేషముగా స్వాంతమున బంధించుటక అన్నట్లు కనులు మూసుకొన్నను హృదయాంతరాళముల నుండి పొరలి పొంగు ఆనంద భష్పవాహినిని అరికట్టలేకపోయాడు. ఆ ప్రేమ ప్రవాహములో అతని అంగాంగము అభ్యంగము చెయ్యగా పొడచూపిన రోమాంచము అణగదాయను. శివ ప్రేమైక రసముతో అతని ఆపాదమస్తకము అలంకరింపబడినది. శరీరమందలి అణువణువు తీవ్ర సంచలమునకు లోనైనది. కడకు ఎట్లో అతి కష్టముపై తన ప్రేమావేశమును సంభాళించుకొని తన్ను అనుగ్రహించిన 3 కన్నుల దేవుని కన్నులార్పక చూస్తూ పదే పదే నమస్కరిస్తూ స్తుతిస్తూ తన అపరాధమును క్షమింపుమని బ్రతిమాలాడాడు. దేవతలు సుమములను వర్షింపచేశారు. సిద్ధచారణాదులచే మ్రోగింపబడిన దుందుభిధ్వనులు శ్రూయమాణములయ్యాయి. అంత దయావంతుడైన ఉమాకాంతుడు కరుణ ఉప్పొంగా, సుందర, పూర్వము నాదాసుడవే, అప్పుడు నీలో పొడమిన కామవాసన ఫలితమే ఈ జన్మ. నీకిప్పుడు జరిగిన అనుభవమంతయు నీ సంసారముక్తి కొరకే అని గ్రహింపుము. అదియు ముందు నీవు కోరిన ప్రకారమే జరిగినది సుమా. భూమి యందు ఉన్న కాలమున కైంకర్యములు ఇతరములేవియూ చెయ్యనక్కరలేదు. ద్రావిడ గీతములతో నన్ను గానము చేయిచూ ఉండుము చాలును. ఇతర కర్మలు నీకిక లేవు. అది నాకు పూజ. నీయందు నేను తుష్ఠుడనయ్యాను అన్నాడు. వెంటనే సుందరుడు, అజ్ఞానిని మూర్ఖుడను నేను, అవిభక్త వైభవుడవు నీవు, ఈశానుడవు, అపరిమేయ ప్రాభవ సంపన్నుడవు అయిన నిన్నెట్లు నేను స్తుతింపగలను? ఓ దేవరా, నీవు ఎట్లు అనుగ్రహించినా ఆజ్ఞాపించనే అట్లే నడుచుకుంటాను అన్నాడు. అంత శివుడు, ఓరి సుందర, ఇంతకు మునిపే నీవు కోపించి పరుషముగా నన్ను నీకేమైనా పైత్యభ్రాంతియా అని పలికితివి గుర్తున్నదా? ఆ శబ్దముతోనే పిచ్చివాడా అని సంబోధించుచూ ప్రారంభించుము. అటుపైన శక్తి చే సరస్వతి నిన్ను ఆవహింపగలదు అని ఆదేశించగని సుందరుడు హర్ష విస్మయ సంభృతుడై శివుడు ఆదేశించినట్లే ఆరంభించి గేయ దశకమును ఆలపించాడు. ఓ భగవానుడా భవ, నీవు మహాదరముతో సర్వలోక స్థితులను ఆహ్వానించి వారి పట్ల వాత్సల్యము ఎంత చూపినా మేమే ఆత్మస్వరూపులము అని అభిమానించడి బ్రహ్మోపేంద్రాది దేవతలు చేయు అసత్యపు ప్రేలాపనలను నిరసించి దయతో వారిలో జ్ఞానోదయము కలిగింపగా వారు అంతా నీవు మనస్సు చేతను వాక్కు చేతను తెలియబడువాడవు కావు అని యథార్థ జ్ఞానమును పొంది నీకు ఎందుచే దాసులైరో అట్టి మహాత్మ్యము మూర్తి భవించిన భక్తజన ప్రియుడవగు నీకు నమస్కారము. నీవు జగత్తును సృజింపవలనని లీలామాత్రముగా సంకల్పించి చూచావో లేదో మాయా ఆవిర్భవించి సృష్టిని అలవోకగా నిర్వహిస్తుంది. యథార్థమునకు నీకు నామరూపములు లేకపోయినను భక్తజన సౌలభ్యమునకై శివుడు అన్న నామము కైకొన్నావు. నీ శక్తి మూల కారణము కాగా మాయచేత మహత్తు ఆవిష్కరింపబడినది.
నీ ప్రభావము వల్లనే మాయ ఆ మహత్తు నుండి అద్భుతమైన అహంకారమును సృష్టించింది. అంతర్నిహితమైన నీ సంకల్పము ప్రేరకముగా మాయ మహదంకారములను ఆవిష్కరించిన తరువాత భూతముల ఇంద్రియములను మనస్సును ఆవిష్కరించినది. ఇవి ఒకదానికొకటి సంబంధము లేనివైనా నీవు కావించిన పంచీకరణము చేసు సంబంధములై సృష్టి క్రియా సమర్థములైనవి. ఆ పంచీకృత రూపములు అన్నిటా నీవు ప్రవేశించి విరాట్ సంజ్ఞుడయ్యావు. చతుర్విధ ప్రాణియుక్తమైన ఈ జగమును సృష్టింపవలనను ఇచ్ఛ నీకు కలుగగానే అవలీలగా సృష్టిని చేస్తావు. అప్పుడు లక్ష్మీ సమేతుడైన నారాయణుడు ఆ సృష్టిని రక్షిస్తాడు. ప్రాప్తకాలము ఆసన్నమైనప్పుడు ఇతరులకు సాధ్యము కాని సంహార కార్యమును నిర్వహించి హరుడు అన్న పేరును పొందావు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షిమాత్రుడవై విశ్వతైజస ప్రాజ్ఞులనే సంజ్ఞలతో నీవే స్తుతింపబడుతావు. సృష్టిలోని సమస్త భూతజాతులు దండలోని మణులు సూత్రమునకు గుచ్చబడినట్లు సూత్రాత్మస్వరూపుడవైన నీయందే గుచ్చబడి ఉంటవి. చిదాత్మస్వరూపుడవై ప్రాణులలో నెలకొని ఉన్న నీ ప్రకాశము వలననే ఇంద్రియాదులు చైతన్యవంతములై సకల కార్యనిర్వహణ సమర్థములవుతాయి. నీ ఉనికి జగములకు ఉనికి, సమస్తము నీ వల్లనే ప్రకాశిస్తుంది. నీ ప్రకాశమే ప్రభు. ఎచ్చట పుట్టిన జలమైనా ఎప్పటికో ఒకప్పటికి ఏదో ఒక రూపమున సాగరమును చేరునట్లు ఈ సమస్తము నీలోనికే చేరును. సృష్టి యొక్క ఆది మధ్యావసానములలో ఏకరూపుడవై నీవే స్వయం ప్రభువై గోచరిస్తావు. అట్టి మహేశానుడవు దేవదేవుడవు అగు నీకు నమస్కారం. నీవు ఆదిత్య మండలములో హిరణ్మయుడవై ప్రకాశిస్తావు. అసౌయస్తామ్రో అరుణవుత బభ్రుస్సు మంగళ. భూతముల మనోనేత్రములలోని వెలుగువు నీవే, కనులకు వెలుగువు నీవే కాదా? కనపడు చీకటి మాయే కాదా? హృదయములో అంగుష్ట మాత్ర స్వరూపుడవైన పురుషునిగా ఉన్న పరమేశ్వరుడవు నీవే అని బుధులు గుర్తిస్తారు. నీ నామస్మరణ చేసిన జీవులు అన్నిటికిని కలిప్రేరణచే పుట్టుకొచ్చు పాపములు నశిస్తాయి. ఈ విశేషమునంతనూ తెలియకపోవుటయే బంధము, తెలియుటయే మోక్షము. మహర్షులకు ఎల్లరకు ఆది గురువుగా వటమూలమును అధివసించిన వాడు దక్షిణామూర్తి. ముల్లోక భయానకమైన కాలకూట హాలాహలమును పానము చేసిన వాడు. మార్కండేయుని ఆనందము కొరకు యముని పదాహతితో దండించిన వాడు. మందస్మిత మాత్రము చే త్రిపురములను భస్మీకరించిన వాడు. మృగరూపములో పరుగిడిన దక్షక్రతువును ఛేదించినవాడు. విష్ణువు జగద్రక్షణార్థమై ధరించిన అవతారములందు అతనిచే పూజింపబడి అనుగ్రహించినవాడు. మణి మంత్ర ఔషధముల ప్రభావమునకు మూల కారణము అయినవాడు. బ్రహ్మ మొదలు వారణముల వరకు గల సృష్టి సమస్తమునకు అవిలంఘనీయ అజ్ఞాన స్వరూపుడు అయిన పార్వతీ సహిత పరమేశ్వరునకు నమస్కారము. ఓ రాజమౌళి, పితృవంశముతో మాతృవంశముతో కూడిన నేను నీకు దాసుడను. నా అపరాధమును మన్నింపుము. కరుణా సాగరుడవు, ప్రణతార్తి హరుడవు, అవ్యయుడవు అగు నీవు నాయందు ప్రసన్నుడవు కమ్ము. పార్వతీ వల్లభ, దయాదృష్టితో నన్ను చూడుమయ్యా అని ఈ విధముగా స్తుతించి తన పాదములపై పడి ప్రణమిల్లి బాష్పసీకరములతో తడుపుచున్న సుందరుని శివుడు లేవదీశాడు. సుందర, ఏల విలపించెదవు? నీ యందు నాకు గల అనుగ్రహము అపారమోయి. నేను ప్రసన్నుడను కాగా ఎవ్వడునూ తిరిగి శోకమును పొందడు. నీవు చేసిన ఈ స్తుతిచే మానవులు నన్ను దినదినమూ స్తుతింపవలెను. వారి పాపములు ఏమీయూ మిగిలి ఉండవని నా సంకల్పము అన్నాడు. ఈ విధముగా దేవదేవునిచే అనుగ్రహింపబడిన సుందరుడు లేచి కై మోడ్చి, యోగులకైనా దుర్లభమైన నీ దాస్య భాగ్యము నాకు లభించినది. దాసుడైన నేను నిర్వహించవలసిన కర్తవ్యమేమో నీవు నిర్దేశింపుము అని అడిగాడు. శివుడు ఓరి, నీవెల్లప్పుడూ నేనానతిచ్చిన విధమున అన్ని విధములా నన్ను స్తుతించవలెను. నీకు ఇదే కర్తవ్యము. ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రము అని ఆదేశించాడు. సుందరుడు ఇలా అన్నాడు: దేవతలు వేదములు నిన్ను ఎరుగజాలవు. నిన్ను ఏమని స్తుతింతును? ఆ స్తవమునకు ఆది మధ్య అవసానములెట్టివి. ఒక్క బిందువును కని సింధువును ఎట్లు ఆకలించుట?
శివుడు ఇట్లు ఓదార్చాడు. సుందర, నీవు నాకు భక్తుడవు. నీకు పాపహారి మహాశివ పంచాక్షరిని ఉపదేశించెదా. సభలో నన్ను భ్రాంతుడా అని తిట్టితివిగా. ఆ పదముతోనే స్తోత్రమును ఆరంభింపుము. కవితా వాహిని యందు ఊరి ప్రవహించును. దేశమంతటా తిరుగుచు నా క్షేత్రములలో నా లింగమును భక్తి ప్రపత్తి సంపత్తులకు ఆయత్తమగు వాక్కుచే, అనగా భక్తి ప్రపత్తి సంపత్తులకు ఆయత్తమగు వాక్కుచే కీర్తింపుము. నేను స్తోత్రప్రియుడనోయ్, కీర్తనకు కరిగి అనుగ్రహమై వర్షించెదను. ఇలా అని మహేశ్వరుడు అతి గూఢమైన పంచాక్షరీ విద్యను ఉపదేశించగా సుందరుడు దానిని గ్రహించి పవిత్రుడు కాగా శబ్ద బ్రహ్మమై అగు విధి యువతి సరస్వతి అతని జిహ్వాంచలమున నర్తించినది. మహేశ్వరుని నుండి కైవసము చేసుకున్న వాగ్విభూతి చేత అతనినే కీర్తించసాగాడు సుందరుడు. లౌక్యము చేయారయనివాడు, లౌకికులకు అలవి కానివాడు, వినిర్మల చంద్రకళాధరుడు, మహాత్ముడు, ఈశానదేవుడు, మహేశుడు అయిన శివుని భజించెదను. భక్తులకు అభయప్రదాత, అఖండ తేజోరాశి, భక్తి మార్గ సులభుడు, భవానీ వల్లభుడు అయిన సదాశివుని భావించెదను. భానుకోటి ప్రభాభాసమానుడు, యోగులకు సేవ్యమానమైన విజ్ఞానమునకు శీర్షమైన వాడు, పరమహంసలచే సేవింపబడువాడు, హంసవలే సాయం సంధ్యాకేళిలో నృత్యము వనర్చు మాధవుని ఉపాసించెదను. పూరింపరాని కామమును నశింపచేయువాడు, సత్పురుష పూజిత పదకమలములు కలవాడు అగు శివుని సేవించెదను. ముచుకుందుడు మొదలగు భూపాలుర భక్తి విభూతిని సమ్మతించువాడు, ముముక్షువులకు ముక్తిదాత, అతిలోక సుమనోహర కళాధర కళా ముకుటీకృత మస్తకుడు అయిన సదాశివుని సదా స్మరింతును. పూర్వము చోళ చక్రవర్తి భక్తిని పరీక్షించుటకు స్వయముగా ధేను రూపము దాల్చి యముని లేగదూడగా చేసి ఆ రాజ్యములో సంచరించుచుండగా యువరాజు మహావేగముతో కావించు రథయాత్రకు ఎదురై దూడదాని చక్రము కిందబడి మరణింపగా దీనయగు గోవు రాజు ఏర్పరిచిన గంటను కొమ్ములతో మోగించగా అతడు గ్రహించి మంత్రిచే విషయమెరిగి తన కుమారుని సైతము రథచక్రములకు బలి చేసి శిక్షింప సంతసించిన విధి విటంకేశుడవైన నీ అనుగ్రహ ప్రసారముచే దూడను బాలుని బ్రతికించితివి. అట్టి నిన్ను మహేశ్వర సంతతము సేవించెదను అని ఈ విధముగా త్యాగేశ్వరుని స్తుతించగా దేవతలు పుష్పవృష్టి కురిపించి దుందుబులను మ్రోయించారు. భూతనాథుడు సుందరుని ఇట్లు అనుగ్రహించి భూతగణములతో తిరోహితుడయ్యాడు. సుందరుడు ఈ విధముగా శివానుగ్రహ పాత్రుడై వాగ్విభూతిని ప్రాపించగా మహీపతులు అతనిని పూజించారు. సుందరుడు శ్రీ నవనీతపురము నుండి బయలుదేరి స్వగ్రామమందలి జంబూపురేశ్వరుని సంసేవించుకుని సంకీర్తనము చేసి శంభుక్షేత్రములను సందర్శిస్తూ అచటచట సంకీర్తనము వనర్చుచూ ముందుకు సాగాడు. షడంగవిత్ కుమార్తె తన వివాహము నిలిచిపోగా పునర్వివాహమునకు సమ్మతింపక విరాగిని అయి మనసును సుందరునకే కైవసము చేసి చెడని వ్రతముతో కైవల్యమును పొందినది. సుందరుడు క్షేత్రాటనా భాగంగా ఒకసారి సాయం సంధ్యావేళకు పశ్చిమ తీరమందలి విరాటస్థలమును చేరుకొన్నాడు. అది శివుడు వీరాట్టహాసముతో త్రిపురాసురులను పొడి చేసిన స్థలము. అట్టి పవిత్రమైన ప్రాంతమున తన పాదస్పర్శను చేయ మనసుల్లక వెనుదిరిగి పొలిమేరన ఉన్న సిద్ధవటమును మఠమున విడిది చేశాడు. ఆ రాత్రి అచట నిద్రించుచున్న అతని వద్దకు ఆ క్షేత్ర దైవము వీరాట్టేశ్వరుడు వృద్ధవేషమున వచ్చి అతనికి పైగా పడుకుని తన పాదములతో అతని శిరమును మృదువుగా తాకాడు. సుందరుడు తన శిరమును తన్నువారెవరిని చూడగా శివుడు, వృద్ధుడను ఇంద్రియ పాఠము తప్పినది మన్నింపుము అన్నాడు. సుందరుడు చోటు మార్చాడు. శివుడు అచటకు చేరి మరలా అదే కొంటెతనము ప్రదర్శింప సుందరుడు తిరిగి చోటు మార్చాడు. శివుడు అచ్చటకు చేరి మరలా అదే కొంటెతనమును పునః ప్రదర్శింపగా సుందరుడు కోపముతో మాటి మాటికి పాదతాడనముతో నా నిద్ర పాడు చేయు, నువ్వు ఎవరవు అని గద్దించాడు. గంగాధరునే ఎరుగవైతివా అంటూ శివుడు మాయమయ్యాడు.
వెంటనే సుందరుడు భయభ్రాంతుడై లేచి అయ్యో అయ్యో ఈతడు నా దైవమా అని నొచ్చుకొని అక్కడి నుండి వీరాట్టేశ్వరుని స్తుతించాడు. ఆపై సుందరుడు బయలుదేరి వామనేశ్వరుని అర్చించి అచ్చటుండి 6 క్రోసుల దూరములో ఉన్న అమరావతిని బోలు రమ్యమైన పుండరీకపురమును అనగా చిదంబరమును చేరాడు. అది ఆకాశలింగ క్షేత్రము. కాని అచటి రమ్య హర్మ్యములు, ఉన్నతమైన వృక్ష సంపద, పండిత జనుల భక్తి భావములు ఆకాశమునకు అవకాశమీయనట్లు ఉన్నవి. బంగారు మెట్లు, ఇంద్రనీలమణులతో నిర్మింపబడిన తిన్నెలు, మణిస్థగిత స్తంభములు, వృషభ కేతనములు, వీనితో అలరారు భవంతులు స్వర్గమును తలతన్నుచున్నాయి. వీణా వేణు మృదంగధ్వనులు వీధులందు ప్రతిధ్వనించుచుండగా అప్సరసలను బోలు అంగణామణుల హంస గమనము చేవారి భారస్థనములు ఆ ధ్వనులకు అనుగుణముగా ఎగసిపడి నర్తిస్తుంటే వారి పిరుదులు వానికి దీటుగా నాట్యమాడుచున్నట్లు ఉన్నాయి. వారి లావణ్యమును పావిత్ర్యమును ఆస్వాదించు ప్రకృతి అచ్చట ఆహ్లాదకరమై విలసిల్లినది. అరటి, కొబ్బరి, పోక, నేలతాడి, వేగిస మొదలగు వృక్షములతో కిక్కిరిసిన తోటలు, పద్మములు, కలువలు, నీలోత్పములు, చెంగలువలతోడి నిండిన సరోవర జలములు స్వాదునీయములై ఉన్నాయి. రథతురగ పదాతి వర్గ భూషితమై మిక్కిలి విలువైన పరికరములతో శోభిల్లు 3000 శయ్యలతో, శైవ దీక్షా విధిజ్ఞులతో కూడిన ఆలయముతో ఉపశోభితమై వేద శాస్త్ర పురాణ ఆగమ విజ్ఞాన విధులైన మహాత్ములు వేదమంత్రములతో ఆగమోక్త విధానముల చేత అభిషిక్తములకు శివలింగములు, ఆగమజ్ఞులైన 28 మంది ఆచార్యులు, శ్రౌత దీక్షా విధిజ్ఞుల ఉపచార పరంపర చేసి వింపబడు ఆలయములు ధర్మస్థలములై విరాజిల్లుచున్నవి. హవిస్సుగా వేల్చెడి ఆజ్యము, పురోడాశము మున్నగు వాని పుణ్యగంధము, ధూమములచే పవిత్ర యజ్ఞవాటికలు అలరారుచున్నవి. వేదఘోషచే దిక్కులు పిక్కటిల్ల చేయు వర్ణాశ్రమ ధర్మ పాలకులు అధిక సంఖ్యలో ఉన్నారు. అట్టి మహోన్నతమైన చిదంబర క్షేత్రమును చేరుకున్న సుందరుని అంతరంగము పరవశమును అందినది. శైవ దీక్షా దురంధరులైన సద్విప్రులు అతనికి ప్రత్యుత్థానము చేయగా వారితో కూడి అతడు శివాలయమును ప్రవేశించి శివగంగ పుష్కరిణిలో స్నానమాడి భస్మరుద్రాక్ష భూషితుడై మూలనాథుని సేవించి తన స్తోత్ర సుమములచే పూజించి సూక్తి సుధులచే అభిషేకించాడు. భక్తితో నమస్కరించి కాంచన సభ చేరాడు. అది కోటి సూర్యకాంతులతో నిండి దేవ ఋషి మునిగణ సేవితమై దర్శన మాత్రముచే ముక్తిప్రదమై ఉన్నది. అటువంటి సభలో అతడు ప్రసిద్ధ భక్తవరేణ్యులైన పతంజలి, వ్యాఘ్రపాదుడు, భార్గవుడు, బ్రహ్మ విష్ణువులు, ఇంద్రాది లోకపాలకులు, నారద తుంబురులు, గణాధిదేవతలు, కులపర్వతాధీశులు మొదలగు వారంతా అక్కడ ఉపస్థితులై ఉండట చూచి ఆనందించాడు. పురరక్ష విచక్షణులైన కమలాక్ష కమలాసనులకు ద్వారస్థితులైన గణేశునకు నమస్కరించి, కార్తికేయునకు నమస్కరించి వాక్పుష్ప నివేదనము వసగి నంది మొదలగు వారి అనుజ్ఞను పొంది సభామధ్యమునకు వెళ్లాడు. అచ్చట పంచాక్షరమయ పీఠముపై పార్వతీదేవి వేయించేసి ఉన్నది. మాయ అను తెరమరుగున గల సభాపతి కాతడు వందనము చేశాడు. నటరాజరాజేశ్వరుని శతరుద్రీయ మంత్రములతో స్తుతించాడు. తరువాత సుందర వాక్పుష్పములతో సుందరుడు ఇట్లు అర్చించాడు. సచ్చిదానందమయునకు సర్వసాక్షికి సభాపతికి జేజేలు. నిరూపి అయిన భక్తుల కొరకు రూపునంది నర్తన వర్తనమును అవలంబించిన మహితాత్ముడు, ఒకప్పుడు కపాలమును ధరించుటచే కపాలి అయి తదుపతి విసర్జించుటచే అకపాలి అయినవాడు కపర్ది అయిన శివునకు నమస్కారము. హరుడు, గంగాధరుడు, శశాంక శేఖరుడు, వేదస్వరూపుడు, శంభువు, త్రినేత్రుడు, జగదేక భీషణ కాలకూట పానముచే నీలవర్ణపు మరక ఏర్పడిన శంఖము వంటి కంఠము గలవాడు, కపాలపు దండలవాడు, గజచర్మధారి అయిన భౌనకు నమస్కారము. త్రిశూలధారి, బ్రహ్మగర్వ అపహారి, మహావృషభ లాంఛనుడు, దిగంబరుడు, చిదంబరుడు, భూతనాథుడు, గణాధిపతి స్వయంభువు, గిరీంద్రాత్మజ వల్లభుడు, బంగరు చేయి సరోరుహ మాలాధరుడు, పులితోలు బట్టవాడు, వ్యాఘ్రపుర దైవము, బ్రహ్మ పూజితుడు అయిన సదాశివునకు నమస్కారము. మహాదేవుని తాండవాడంబరమునకు స్వయం సాక్షిని అగునట్టి దేవదేవుని ఎడమ భాగము కొల్లగొట్టినది అయిన శ్రీ 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 శివకామేశ్వరీ దేవికి నమస్సులు.
జయ జగదంబే జయ శివకామ నాయకీ జయ. పుండరీక గజముఖాసురులచే అర్చింపబడినవాడు, పుండరీకముచే అర్చింపబడినవాడు, పుండరీక పురేశ్వరుడు అగు పురారికి నమో నమస్సులు. శ్రీ అగస్త్యుడు ఈ విధముగా స్తుతించగా సుందరుని వాక్కు పవిత్రమైనది. అంతా శరీరవాణి ఇలా పలికింది: ఓ సూక్తి సుందరుడగు సుందరుడా, నీ స్తోత్రముచే నేను మురిసిపోతిని. శ్రీపురమునకు త్వరగా వచ్చి అచ్చట ప్రతిదినమూ ఇట్లే నన్ను స్తుతింపుము. అంత శివాజ్ఞచే సుందరునిపై పూల జల్లు కురిసినది. ఇది చూచి దేవతలే ఆశ్చర్యపడగా ఇక మానవుల మాటేమున్నది. అచ్చటి వారందరూ సుందరుని సాక్షాత్ శివుడే అని తలచి వచ్చి అతని పాదములకు మ్రొక్కారు. ఆలోచన తెలియరాని పరమేశ్వర వైభవమునకు భయ ఆనందములతో ఉక్కిరి బిక్కిరి అయిన సుందరుడు మరలా అజ్ఞానపు చీకటిలో ప్రవేశింపలేదు. ఇటువంటి శివానుగ్రహము నాయందు ఎల్లప్పుడూ ఏకవిధముగా ఎట్లు సిద్ధించునో కదా అని శంభుని యందు నిరంతర భావమును సంకల్పించుకొన్నాడు. నటరాజు ఇతర దేవతల వద్ద సెలవు తీసుకుని వెనుదిరిగి అచ్చట ద్విజులకు నమస్కరించి బ్రహ్మపురము చేరాడు. అది అపర సుబ్రహ్మణ్యుడైన జ్ఞాన సంబంధుడు శైశవములో పార్వతీమాత పాలిన్ల జ్ఞానామృత క్షీరధారలను త్రాగి ఆ ప్రభావమున వాక్ వైభవమును పొంది జ్ఞాన భక్తి పారవస్యమును సంచరించిన పురము. ఆ వీధులను తన పాదములతో అపవిత్రము చేయ ఇష్టపడక ఆ ఊరి పొలిమేరయందే నిలిచి ఆ దేవదేవుని కీర్తించాడు. అంత గౌరీసనాథుడు ద్రోణీపురేశ్వరుడు అచ్చట వృషారూఢుడై ఆవిర్భవింప సుందరుడు స్వామి పదపద్మములకు కన్నీటి అభిషేకము చేశాడు. ఆపై దక్షిణముగా పయనించి చోళదేశపు విస్తారమైన భాగ్య సంపదను పులకింతతో తిలకిస్తూ కావేరీ తీరములోని శివక్షేత్రములను సందర్శించాడు. ఆ పవిత్ర కావేరీ జలములలో స్నానము చేసి మనసు పరవశింప ఆ నదీ సోయగమును ప్రకృతి రమణీయతను పరిశీలించాడు. కలువ తామరలతో కిక్కిరిసిన మడుగులతో కర్పూరపు అరటి చెట్ల దట్టమైన నీడలతో నిండిన ఇసుక తిన్నెలతో నేలతాడి పోక చెట్లతో అలంకరింపబడిన ఎత్తైన గట్లతో కొబ్బరి తోటలతో అప్సరసులను ఆశ్చర్యపరచు అందము అంగ విన్యాసము కల స్త్రీ రత్నములు జలక్రీడలాడగా వారి చన్నుల తాకిడికి కలవరపడి లేచిన గొప్ప కెరటములతో చోళ కాంతామణుల బొడ్డు గుంటలలో దూరి ఏర్పడిన సుడులతో తీరముపై ఉన్న ఎత్తైన చెట్ల యందు నివసించు చిలుకలు పావురములు మొదలగు వివిధ పక్షుల కిలకిలారావములతో నదికి ఇరుపక్కలా గల తపోభూములు ఆశ్రమ వాటికల నుండి వినవచ్చు సుస్వరమైన వేదనాదములు కనవచ్చు హోమ ధూపములతో యోగ నిద్రనలంకరించిన శ్రీ రంగనాథుని మూపుల నుండి వేలాడుతో మాలలు కలది. సముద్రుని పట్టమహిషియు అగు ఆ కావేరీ మహానది వైభవమును దర్శించి సుందర కవి మహానందభరితుడయ్యాడు. క్రమముగా సాగుతూ మయూరేశ్వరుని మహాకాళుని శ్రీస్తుత్య నగరేశ్వరుని దర్శించి కీర్తించి సాగుతుండగా ఒకనాడు శ్రీపుర మహేశ్వరుడైన త్యాగేశ్వరుడు ఆ ఊరి భక్తులకు కలలో అగుపడి సుందరుడను వీరభక్తుడు మమ్ము సేవించుటకు వచ్చుచున్నాడు, మీరు ఎదురేగి అతన్ని ఆహ్వానించవలసినది అని ఆదేశించాడు. ఆ భక్తులు తమ స్వప్న అనుభవమునకు మిక్కిలి ఆశ్చర్యపడి పరుగిడిపోయి సుందరుని కనుగొని సాదరముగా అతన్ని పురములోనికి ఆహ్వానించారు. అంతా అతడు త్యాగేశ్వరునికి ప్రణమిల్లి స్తోత్రము చేయుటకు ఉపక్రమింపగనే పూర్ణచంద్రుని కన్న సముద్రము వలె శివదర్శనముతో అతని హృదయము నుండి గాన తరంగములు ఉవ్వెత్తున ఎగసి త్యాగేశుని అభిషేకించాయి. ఓం తత్సత్.